హలో హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో భాగంగా ఈరోజు మనం భారత జాతీయోద్యమ దిశ రెండవ దిశ 1920 నుంచి 1947 సంవత్సరం మధ్యకాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యమం, గాంధీ చేసినటువంటి ఉద్యమం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఉద్యమమే శాసనోల్లంఘన ఉద్యమం. అంటే శాసనాన్ని ఉల్లంఘించడం, లేదే దీన్నే ఉప్పు సత్యాగ్రహం అని లేదా దండి మార్చ్ అని పేర్కొంటారు. ఈ దండి మార్చ్ అనేటువంటిది కానీ, ఉప్పు సత్యాగ్రహం అనేటువంటిది కానీ, శాసనోల్లంఘన ఉద్యమం అనేటువంటిది మన 1930 మార్చిలో 12వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీన ముగిసింది. తన 78 మంది అనుచరులతో ఈ సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ అరేబియా తీరంలోని దండి అనే గ్రామం వరకు కొనసాగింది. బ్రిటిష్ వారు ఉప్పు పైన వేసినటువంటి పన్నుకు వ్యతిరేకంగా ఆ శాసనాన్ని ఉల్లంఘించి బ్రిటిష్ వారి పన్నుకు వ్యతిరేకంగా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని పాల్గొనడం జరిగింది. తన అనుచరులు ఇంచుమించు మార్చి 12 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు 78 మంది అనుచరులతో ఇంచుమించు ఆ పాదయాత్రను పూర్తి చేశారు. అనేక మంది ఇందులో పాల్గొనడం జరిగింది. అరేబియా సముద్ర తీరంలో ఆ ఉప్పును ఉల్లంఘించి ఉద్యమం అనేటువంటిది చేయడం జరిగింది. అలా ఉద్యమం చేయడం అనేటువంటిది ఉప్పు సత్యాగ్రహం. ఈ ఉప్పు సత్యాగ్రహం అనేటువంటిది బ్రిటిష్ వారి శాసనాలను ఉల్లంఘించడం కోసం జరిగింది. తను చేసినటువంటి ఉద్యమాల్లో రెండవది అతి ముఖ్యమైనటువంటిది ఇదే శాసన ఉల్లంఘన ఉద్యమం. తన ఫాలోవర్స్తో పాటు, అంటే తన అనుచరులతో పాటు దండి మార్చ్ వరకు దీన్ని కొనసాగించడం జరిగింది.